భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్‌కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఆ తల్లి మనకందించబోయే సందేశం ఏంటి అనేది విందాం. ఏ బంధమైతే మీ నుండి దూరమైందో ఆ బంధం మీకోసం మళ్ళీ రాబోతుంది. మరి ఆ బంధం నీ నుంచి ఏ విధంగా దూరమైంది? ఆ బంధం ఎలా మీ ఇంటికి రాబోతుంది తెలుసుకోండి. మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియో. నీ నుండి శాశ్వతంగా దూరమైనటువంటి బంధం గురించి నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు కదా! మరి ఆ బంధం మరలా నీ దగ్గరకు చేరుతుందా లేదా అని చెప్పి పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు. మరి ఈరోజు ఈ సందేశంలో నీకొక మంచి మాటనైతే చెప్పబోతున్నాను. దీని ద్వారా నీ మనసులో ఉన్నటువంటి భారమంతా కూడా దిగిపోతుందమ్మా. ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వారు మరలా నిన్ను తిరిగి అలాగే నీ మనసును అర్థం చేసుకుంటారా లేదా? తిరిగి నీ దగ్గరకు వస్తారా లేదా? నీ గొప్పతనం వారికి అర్థమయ్యేలా చెయ్యి దుర్గమ్మ అని చెప్పి నువ్వు పదే పదే అడుగుతూ ఉన్నావు కదా! చూడు, నీవంటే మనం నమ్మిన వాళ్ళం. మన నుండి దూరమైన వాళ్ళు మన గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తారా లేదా అని మన మనసుకి అనిపించడం సహజమే. అయితే ఈ విధమైనటువంటి ఆలోచనలు నువ్వు మాత్రమే చేస్తే సరిపోదు కదా! ఎదుటి వ్యక్తులు కూడా చెయ్యాలి. వాళ్ళైతేనే ఈరోజు నీ సందేశం ద్వారా నీ మనసు నిండా కూడా సంతోషాన్ని నింపడానికి మంచి జీవితాన్ని దుర్గమ్మ ఇవ్వబోతుందని నీకు పదే పదే చెప్పడానికే ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను. మనం ఎవరైతే మనకు దూరమయ్యారని చెప్పి బాధపడుతున్నామో వాళ్ళు మనల్ని అపార్థం చేసుకున్నారని ఇన్ని రోజులు కూడా నువ్వు బాధపడుతూ ఉన్నావు. వాళ్ళు వారి తప్పును తెలుసుకొని మరి నీ దగ్గరకు రావటమో అంతకు మించినటువంటి సంతోషం అంటూ మనకేముంటుంది చెప్పు దుర్గమ్మ అని చెప్పి అడుగుతూ ఉన్నావు. వారు నిన్ను అపార్థం చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నావు కదా! నీ నుండి దూరంగా వెళ్ళిపోయారని అనుకుంటున్నావు. తిరిగి మరలా నీ దగ్గరకు వచ్చారంటే అంతకంటే ఆనందం ఇక నాకింకేం లేదమ్మా అని చెప్పి అడుగుతూ ఉన్నావు. చూడు, నిన్ను ఎవరైతే హేళన చేసి, అవమానించి, నిందించి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి తప్పు తెలుసుకొని నువ్వు గొప్పదానివి, నువ్వు గొప్పవాడివి అని చెప్పి ఆ మాట నిజంగా నీ ముందుకొచ్చి అంటే ఎంత గొప్పగా ఉంటుందో కదా! ఎందుకంటే నీ నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే నీకేదైనా కానీ వాళ్ళు ఏ విధంగా నీ నుంచి దూరమయ్యారో, ఏ నింద వేసి నీ నుంచి దూరమయ్యారో, నిన్ను ఏ విధంగా అపార్థం చేసుకొని దూరమయ్యారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే నీకు ఏదైనా కానీ భగవంతుడు చూస్తూ ఉంటాడు. మీరు ఎంత నిజాయితీగా ఉంటారో, మీరు ఎంత మంచి మనసుతో, మంచితనంతో ఉంటారో అవన్నీ కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడమ్మా. కాబట్టి మీ గొప్ప సంతోషాన్ని భగవంతుడు మీ నుండి ఎప్పుడూ కూడా దూరం చేయడు. ఈరోజు దుర్గమ్మ ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే మన నుండి దూరంగా వెళ్ళిపోయారో, మనల్ని నిందించి మరీ మనం చేసినటువంటి తప్పులకి మనల్ని నిందించి మన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళని మన దగ్గరకు తొందరగా రప్పియబోతుంది. అంటే వాళ్ళు లేకపోతే మన జీవితం చాలా లోటుగా ఉంటుంది అని దుర్గమ్మ దగ్గర ఎవరైతే ఈ మాటలన్నీ చెప్పుకొని బాధపడి ఏ భక్తుడు, ఏ భక్తురాలు వేడుకుంటారో కానీ వారికి ఈరోజు ఈ సందేశం ద్వారా దుర్గమ్మ ఇలా చెప్తున్నారు. బిడ్డ, వాళ్ళు దూరమైన క్షణం నుండి నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు. అలాగే వారు తిరిగి రావాలని చెప్పుకొని నువ్వు చాలా కోరుకుంటున్నావు. నీ మనసును, నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలు అని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నిన్ను అనేక రకాలుగా నిందించి నీ నుండి దూరమైనటువంటి ఆ బంధం మళ్ళీ తిరిగి నీ దగ్గరకు త్వరలో నీ చెంతకు చేరబోతుంది. అలాగే ఎవరైతే నిన్ను తక్కువ స్థాయి అని చెప్పి నిన్ను దూరంగా ఉంచి తక్కువ చేసి చూశారో, సమాజంలో నిన్ను చాలా చిన్న చూపు చూశారో అటువంటి వారి గురించి ఇలా పదే పదే అడుగుతూ బాధపడుతున్నావే, నీ మంచి మనసుకి అసలు వారు నిన్న ఇలా ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయారో వారికే తెలియాలి. చూడు, ఎవరైనా కానీ ఎవరి మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారో అనేది చెప్పడం చాలా కష్టం. కాబట్టి వాళ్ళు పైకి ఒకలా బయటకి ఒకలా ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని అంచనా వేయటం అనేది కూడా చాలా కష్టమే. కాబట్టి నువ్వు కూడా అదే విధంగా ఉన్నావు అంటే నీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో, నీ మంచి మనసు ఏ విధంగా ఉంటుందో, నలుగురికి కూడా ఉపయోగపడే విధంగా నీ పనులు ఎలా అయితే ఉంటాయో
అంతే విధంగా వారిని కూడా అమితమైనటువంటి ప్రేమతో ప్రేమించి చేరదీసి దగ్గర చేశావు. అయితే వారు మాత్రం నీ నుండి దూరమైపోయారు. మంచి కోరేవాళ్ళు మన చుట్టూ నిలబడి మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటే, చెడు కోరుకునే వాళ్ళు మాత్రమే మన ఎదుగుదలని చూసి ఆ శిక్షని ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉంటారు. అంటే మనం సంతోషంగా ఉంటే వారు కుళ్ళుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ లోపల ఎప్పుడూ కూడా శిక్షను అనుభవిస్తున్నట్లే లెక్క. ఎందుకంటే ఎవరైతే సంతోషంగా ఉండలేరో వారు నిజంగా ఆ శిక్షను అనుభవిస్తారు అని చెప్పాలి. పరుల గురించి ఆలోచిస్తూ పరులు సంతోషంగా ఉంటే మేము చూడలేకపోతున్నామని చెప్పి ఎవరైతే కుళ్ళుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక జబ్బునటువంటి వాళ్ళమ్మా. అటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించవద్దు. నిన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఎంత మంచి మనసు నీది. అందరూ కూడా బాగుండాలి అని చెప్పి అనుకుంటావు. అందరికీ కూడా నీకు చేతనైనంతైనా సహాయం చేస్తావు. నీ మనసులో ఉన్నటువంటి గొప్పతనం గురించి అర్థం చేసుకొని వారి గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించి రోజు నిద్రాహారాలు మానేయటం చాలా తప్పు కదా. కాబట్టి ఎటువంటి సందేహాలు, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. నీ జీవితం నువ్వు సంతోషంగా గడుపుతూ ఉండు. తప్పకుండా నీ దగ్గరకు నిజంగా నిన్ను అర్థం చేసుకొని ఉంటే వస్తారు. కొంచెం అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా అయితే ఉండటం నేర్చుకో. నీకున్నటువంటి నీ మనసుకి నచ్చినటువంటి నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోకుండా సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా గడపాలి అనేదే ఈ దుర్గమ్మ యొక్క ప్రతి క్షణం కోరుకునేది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంతో ఉండు. ధైర్యం కలిగి ఉంటే నీ మానసిక శక్తి కూడా చాలా రోజుల నుండి క్షీణించిపోతూ ఉంది. అలాగే నువ్వు నడిచేటువంటి దారి కూడా చిన్నాభిన్నంగా కనిపిస్తూ ఉంది. ఎంత కష్టంగా ఉన్నా సరే. కానీ నీ ముందు నేను ఉంటాను అని చెప్పి గుర్తుపెట్టుకోసుమా. కాబట్టి నేను నీతో పాటే ఉండి నీకు అన్ని వేళలా సహాయం చేస్తూ ఉంటాను. ఏమాత్రం మర్చిపోవద్దు. నువ్వే ఇప్పుడు గుర్తు చేసుకో. ఎన్నో సందర్భాల్లో ఏనాడు కూడా నీకు నేను తోడుగా లేనటువంటి క్షణం లేదు. ఒక్కసారి గుర్తు చేసుకో. అలాగే ఎన్నిసార్లు నీకు సహాయం చేశాను, ఎన్నిసార్లు నిన్ను ముందుకు నడిపించాను అనేది కూడా నీకు బాగా తెలుసు. అది నా బాధ్యత. నువ్వు నా బిడ్డవు కాబట్టి నీకు తప్ప ఇంకెవరికి సహాయం చేస్తాను చెప్పు. ఎన్ని ఆపదలు ఎదురైనా, ఎన్ని కష్టాలు నిన్ను చుట్టుముట్టినా కానీ నేనున్నాను అనేటువంటి ధైర్యంతో కదా నువ్వు ఇంకా కూడా ఇంత ఆనందంగా, కొంతైనా సంతోషంగా ఉంటున్నావు. దుర్గమ్మ ఉందిలే, దుర్గమ్మ చూసుకుంటుంది అనేటువంటి ధీమా నీకు ఏదైతే ఉందో, అదే విధంగా నా భక్తులను నేను కాపాడాలి అనేటువంటి ఒక బరువు బాధ్యతలను కూడా నేను మోస్తూ ఉంటాను. కాబట్టి కొండంత బలంగా నీ వైపు నేను ఎప్పుడూ నిలబడి ఉంటాను. ఈ దుర్గమ్మ అని చెప్పి నువ్వు పిలవగానే సప్త సముద్రాల నుండి దాటేసి అయినా సరే నీ ముందుకు నేను వస్తాను. నేనే నా బిడ్డల దగ్గరికి స్వయంగా నేను రాలేకపోయినా సరే, నేను ఎప్పుడు ఎవరో ఒకరి రూపంలో నిన్ను నడిపించే సహాయంగా సలహాలు ఇస్తాను. కాబట్టి ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి రూపంలో వచ్చి చేస్తూ ఉంటాను. అప్పుడు మీరు ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్ళాలి అనిపించి అనుకున్నా సరే, మిమ్మల్ని దండించే విధంగా అయినా సరే దండించి మంచి మార్గంలో నడిపిస్తాను. ఇవన్నీ కూడా నేను కేవలం నీకు ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఏ బంధాన్నైతే నువ్వు దూరం అయ్యావు అని చెప్పి బాధపడుతున్నావో ఆ బంధం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు. సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని ఎంతో గొప్ప ఓర్పు, సహనంతో ఉన్నటువంటి నీకు ఇటువంటి ఆలోచనలు ఎవరైతే దూరమయ్యారో అనిపించి బాధపడుతున్నావో వారి గురించి లేనిపోని ఆలోచనలు, భ్రమలతోని ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. కాబట్టి ఇకనైనా సంతోషంగా, ప్రశాంతంగా గడుపుతావా అని చెప్పి ఈ దుర్గమ్మ నీ నుండి కోరుకుంటుంది తల్లి. కాబట్టి ఇకనైనా సంతోషంగా ఉండు. ఇదే ఇదే నేను చెప్పే ఈరోజు సందేశం. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.